కన్నయ్య యావదాస్తిలోంచి ట్రస్టులకు విరాళంగా ఇస్తున్నాము. ఒక్కో ఆశ్రమానికి 2 కోట్లు ఇవ్వండి. బామ్మ, అంత అమౌంటా? అవునరా, కనీసం ఈ దాన ధర్మాలు చేస్తేనైనా ఏ పుణ్యఫలమో మనకి దక్కి ఆ భగవంతుడి కరుణ వల్ల కన్నయ్య పాప ఇంటికొస్తారని నా ఆశ. నా మనసు ఏం బాగాలేదు. అందుకే ఈ ఆస్తంతా కరిగిపోయినా పర్వాలేదు, మళ్ళీ నా కన్నయ్య వచ్చి మామూలు మనిషి ఇంతకు డబుల్ సంపాదిస్తాడని నేను నమ్ముతున్నాను. ఆస్తి పోతే పోనివ్వు, నా కన్నయ్య దొరికే వరకు విరాళాల రూపంలో 10 మందికి ఆస్తి ఉపయోగించాలని అనుకుంటున్నాను. అదేంటమ్మా, ఆస్తి మొత్తం కరగదీస్తే మన అందరం రోడ్డు మీద ఉంటాం. నానమ్మా, నీ మనసుకు నచ్చినట్టు చేయి. అన్న ఇంటికి రావడమే ముఖ్యం. బాల ఇంటికి రావడం ముఖ్యమే. బాల వచ్చేసరికి మన కోటలో నుంచి పేటలోకి వెళ్ళాలి, గూడిసెల్లో ఉండాలి. ఇది బావగారు సంపాదించిన ఆస్తి. దీన్ని ఏమైనా చేసుకునే హక్కు బామ్మగారికుంది. అయ్యో మరి నేను వెళ్ళొస్తానమ్మా. మంచిదండి. వస్తానండి. మంచిది. వస్తానండి. బామ్మగారు, నేను మీకు జ్యూస్ తీసుకొస్తాను. ఏంటన్నా ఇది? బామ్మ చేసిన పనేంటి? ఇలా ఆస్తి కరగ తీసుకుంటూ పోతే మనమేం కావాలి? అదే కదా నాకు అర్థం కావట్లేదు. బామ్మగారికి ఇలాంటి ఆలోచన ఎందుకు పుట్టింది? ఇప్పుడు ఏం చేద్దాం ఫణి? ఆస్తిలో చిల్లి గవ్వ కూడా పోదు. ఈ ఆస్తంతా కొన్ని రోజుల్లోనే నా హస్తగతమవుతుంది. పౌరఫటాన్ని నేను దక్కించుకుంటాను. ఆస్తి నా పేరు మీదకి రాయించుకుంటాను. కోడలి పిల్ల, ఇటు జరుగమ్మ ఒకసారి. నాన్నా, నీకేమీ చిన్న మెదడు చితికిపోలేదు కదా? చిన్న మెదడేంటి, పెద్ద మెదడే చితికిపోయినట్టుంది మా అమ్మ చేసిన పనికి. అసలేంటి నీ ప్లాన్? అక్కడ జరుగుతుందేంటి? నువ్వు మాట్లాడేదేంటి?
ఒరేయ్, ఇది మొన్ననే చూశాం కదరా. ఇంత ఎమోషన్ సీన్లో మధ్యలో ఈ సీన్ అవసరమా? నీకింకా అర్థం కాలేదా నాన్న? త్రిపుర బతికే ఉంది. అయ్యయ్యయ్యో బుస్సు, వీణ్ణి హాస్పిటల్కి తీసుకెళ్దాం పద బుస్సు. అమ్మా అదేం అవసరం లేదమ్మా. త్రిపుర చనిపోయిందని మనందరికీ తెలుసు, కానీ బ్రతికే ఉంది, తిరిగొచ్చిందని మనమందరినీ నమ్మిస్తున్నాం. ఇప్పుడు అర్థమైంది. అంటే చనిపోయిన మా అక్క ప్లేస్లో సత్యం తీసుకొస్తావు అంతే కదా? ఎస్, అవును. త్రిపుర బతికే ఉందని ఇంట్లో అందర్నీ నమ్మించి త్రిపుర సంతకాన్ని ఫోర్జరీ చేసి పౌర ఫటాన్ని, ఆస్తిని మొత్తం మనం దక్కించుకుందాం. ఒరే ఫణి, నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ కానీ వీటన్నిటికీ అమ్మాయి ఒప్పుకోవాలి కదా. నేనొప్పిస్తానమ్మా. ఓ డబ్బు పడేస్తే సత్య ఏ పనైనా చేస్తుంది. ఓహో, ఎలా ఒప్పిస్తావురా? నాన్న, ఆ అమ్మాయికి రేయ్, ఇది 1000 రూపాయలురా. నా దగ్గర ఇక డబ్బులు లేవు. నేను 4 రోజులు కష్టపడితే గాని రిక్షా మీద 1000 రూపాయలు రావురా. అసలే కష్టాల్లో ఉన్నాను. ఇప్పుడు ఈ మెడిసిన్కి ఏమైనా అయ్యుంటే మీ ప్రాణాలు తీసేసి ఉండేదాన్ని. అబ్బో, అది నాన్న, తను డబ్బు లేకే రిక్షా తొక్కి కుటుంబాన్ని మొత్తం పోషించే బాధ్యత తన మీద పెట్టుకుంది. ఆ? లక్షల్లో డబ్బిస్తానంటే ఏ పనైనా చేస్తుంది. మరి డబ్బుకి లొంగలేదనుకో. అత్తయ్య, ఒక్క నిమిషం. హ్మ్. డబ్బుకి లొంగకపోతే 15 లక్షలు దొంగతనం చేసినట్టు కేసు పెట్టి తనకి శిక్ష పడుతుందని భయపెట్టిద్దాం.